బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా? రసాబస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని, కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యతారాహిత్యంగా, ఇంత దుర్మార్గంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా? అదేవిధంగా ఎవరైతే చీఫ్ విప్పులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అన్నందనేవాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాటలో? కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికే, మీ ఏజెంట్లకే మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకే ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట. ఏం తిరుగుతారా? కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెష్లన్నీ కూడా చాలా పకడ్బందీగా, ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా, ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు, ఎవరైతే డిఈఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో, అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో, అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని, మాజీ మంత్రులు, అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలగబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి. లండన్ కొంపలో టీవీలు పగలగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. టీవీలు పగలగొట్టమే కాదు, ఇక్కడ సజ్జలోడికి చెప్పాడు, బుద్ధి లేనాడా, ఇమ్మీడియట్గా మీడియా ముందుకెళ్ళి చెప్పు, మేము గొడవ పడతాం, మేము గొడవలు చేస్తాం, మేము అడ్డం తిరుగుతాం, ప్రధానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి. మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి. కాబట్టి నేను వచ్చే లోపల, లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు, ఈ బుద్ధి లేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు. అన్నదన్నా గడిదన్నావా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలేరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది.